గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఇంతవరకు 12 వారాలు అయిపోయాయి. మరి అనేక మంది మీకు మంచి మంచి పాటలు నేర్పించారు, మంచి స్టోరీస్ చెప్పారు. ఇవన్నీ కూడా మీరు మరలా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకోవాలని, వాక్యం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈ దినం మనతో సిఎఫ్ టీం వారు ఉన్నారు, జోనతన్ అన్న ఉన్నాడు. మరి ఈ వారంలో కూడా మరి ప్రత్యేకించి పప్పెట్ షో చేయడం జరిగింది. మీరు అన్నీ కూడా చూసి మరి దేవుణ్ణి మహింపరుస్తారని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, కృప కలిగిన నాయన, మరి గత 12 వారాలుగా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో చిన్న బిడ్డలైనటువంటి వాక్యం నేర్చుకుంటుండగా మీరు వారితో ఉండండి నాయన. మరి కార్యక్రమం ఏ విధమైన నిరాటంకంగా లేకుండా కాపాడమని వారు చూసి నాయన మరి నీ వాక్యం ఎట్లా శ్రద్ధ కలిగి ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి కృప దయచేయమని, మరి ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. మరి పిల్లలు, గత వారంలో అన్నిట్లో మనము ప్రార్థన గురించి నేర్చుకున్నాము. యేసు ప్రభు మంచి కాపరిగా ఉన్నాడు అని నేర్చుకున్నాము. జీవపు రొట్టె అని కూడా నేర్చుకున్నాము. యేసు ప్రభు పునరుత్థానము, జీవము ఆయనే అని నేర్చుకున్నాము. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు అని కూడా నేర్చుకున్నాము. మరి ఈ రోజు కూడా ఒక కొత్త విషయం నేర్చుకోబోతున్నాము. ఇదేంటో మీ అందరికీ బాగా తెలుసుంటది. ఇది గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే మ్యాప్ మనకు దారి చూపిస్తుంది. పరలోకానికి వెళ్ళడానికి, దేవుని దగ్గర ఉండడానికి మార్గం ఏంటో ఈరోజు మన పాట ద్వారా మనము నేర్చుకుందాం. నా చిన్ని నోరుతో నా యేసు రాజుని గానములే పాడేదా. నా చిన్ని నోరుతో నా యేసు రాజుని గానములే పాడేదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికీ చూపేదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికీ చూపేదా. నా చిన్ని కాళ్ళతో నా యేసు రాజుని మార్గములో నడిచేదా. నా చిన్ని కాళ్ళతో నా యేసు రాజుని మార్గములో నడిచేదా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని రాకడని చూసేదా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని రాకడని చూసేదా. లల్లా 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 లల్లా. గానం చేసేదవా, యేసుని చూపెదవా, తన మార్గమందు నడిచేదవా. గానం చేసేదవా, యేసుని చూపెదవా, తన మార్గమందు నడిచేదవా. లల్లా 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 లల్లా. గానము చేసేదను, యేసుని చూపెదను, తన మార్గమందు నడిచేదను. గానము చేసేదను, యేసుని చూపెదను, తన మార్గమందు నడిచేదను. లల్లా 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 లల్లా
యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నా చిన్ని నోరుతో నా యేసురాజుని గానములే పాడేదా. మరి మీలో కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళ నోర్లు చాలా పెద్ద హిప్పోపోటమస్ నోర్లా ఉన్నాయి కదా. లేదు కదా, చిన్న నోర్లు. ఆ చిన్ని నోర్లతో ఏం చేయొచ్చు అంట? యేసురాజుకి గానములు పాడొచ్చు, అంటే దేవుణ్ణి స్తుతించొచ్చు. మరి నా చిన్ని చేతులతో నా యేసురాజుని అందరికీ చూపెదా. నా చిన్ని చేతులతో, నీకు చిన్ని చేతులు ఉన్నాయి కదా, ఆ చిన్ని చేతులతో నువ్వు అందరికి యేసు ప్రభువుని ఎలా చూపించగలవు? నీ జీవిత విధానమును బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నీ చేతులతో ఏదైతే పనులు చేస్తావో అవి దేవుని మహిమపరిచినప్పుడు అందరూ నిన్ను చూసి ఇది ఎవరు బిడ్డ? యేసు ప్రభు బిడ్డ అని వాళ్ళు తెలుసుకొని దాని ద్వారా యేసు ప్రభుని కూడా తెలుసుకుంటారు. మరి మూడో లైన్, నా చిన్ని కాళ్ళతో నా యేసురాజుని మార్గములో నడిచేదా. మరి పిల్లలు, యేసు ప్రభు మార్గములో అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడం. మరి నువ్వు యేసు ప్రభు వాక్యానుసారంగా జీవించాలి, ఆయన సిద్ధపరిచిన మార్గంలో నడవాలంటే నువ్వు ముందు ఆయన బిడ్డవు అయి ఉండాలి. మరి ఆయన బిడ్డవు నువ్వు అవ్వాలన్నట్లయితే నీకొక చాలా ప్రాముఖ్యమైన పని చేయాలి. అదేంటో తెలుసా? దేవుని బిడ్డవు అవ్వాలంటే ఆయన సిద్ధపరిచిన ఏకైక మార్గము అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. దేవుని బిడ్డగా మరి పరలోకానికి కూడా మార్గముగా యేసు ప్రభువే ఏకైక మార్గము. మరి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలన్నట్లయితే నువ్వు ముందు ఆయన బిడ్డ అయి ఉండాలి. మరి 4వ లైన్, నా చిన్ని కళ్ళతో నా యేసురాజుని రాకడనే చూసేదా. మరి పిల్లలు, మీకు తెలుసా యేసు ప్రభు మొదటిసారి వచ్చారు, మళ్ళా రెండోసారి కూడా రాబోతున్నారు. మరి ఈసారి ఎందుకు వస్తున్నారో తెలుసా పిల్లలు? మళ్ళీ వచ్చి అందరినీ కలవడానికా? లేదు, ఈసారి వచ్చి ఆయన పిల్లల్ని మాత్రమే ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఏకైక మార్గము అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాడు. మరి దాని తర్వాత మొదటి వచనము, గానము చేసేదవా, యేసుని చూపెదవా, తన మార్గమందు నడిచెదవా. అంటే ఇది ప్రశ్న అన్నమాట. పాట రాసిన అతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు పాట పాడతావా? గానము చేసేదవా అంటే పాట పాడతావా? యేసుని చూపెదవా అంటే నీ క్రియలను బట్టి యేసు ప్రభుని ఇతరులకు చూపిస్తావా? తన మార్గమందు నడిచేదవా అంటే ఆయన వాక్యానుసారంగా ఆయన నీ కోసం సిద్ధపరిచిన మార్గాన్ని నువ్వు నడిచి దాని ప్రకారంగా జీవిస్తావా అని ప్రశ్న మొదటి వచనంలో. మరి 2వ వచనము, గానము చేసేదను, యేసుని చూపెదను, తన మార్గమందు నడిచెదను. అంటే ఇది నీ జవాబు అన్నమాట. నువ్వు చెప్తున్నావు, గానము చేసేదను, నేను పాటలు పాడతాను దేవుని మహిమ కోసము, యేసుని చూపెదను, నా క్రియలను మంచి క్రియలు చేసి మంచి పనులు చేసి నా జీవితం ద్వారా యేసు ప్రభుని నేను చూపిస్తాను ఇతరులకు, తన మార్గమందు నడిచేదను. అంటే దేవుని వాక్యానుసారంగా జీవించి ఆయనకి ఇష్టానుసారంగా జీవించి అప్పుడు నువ్వు ఇతరులకు వాళ్ళకి ఒక మాదిరిగా ఉండగలవు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే యేసు ప్రభు పరలోకానికి ఏకైక మార్గము, ఆయన నిజమైన మార్గము, ఆయన తప్ప పరలోకానికి ఇంకా వేరే ఏ దారి లేదు అని నువ్వు తెలుసుకొని ఇతరులకు అది చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఆయన రాకడ వరకు ఆయన ఏకైక మార్గముగా తను నీ కోసం ప్రాణాలను ఇచ్చి ఇప్పుడు నీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళి ఆయనతో ఎల్లప్పుడూ ఉండడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడను అని నిశ్చయతతో నువ్వు జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు లెసన్ టైంలో నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగవచ్చు. అప్పుడు నువ్వు కూడా యేసు ప్రభు మరలా వచ్చి నిన్ను కూడా ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి
ఎల్లప్పుడూ ఆయనతో నివసించవచ్చు అనే నిశ్చయతతో అనుదినము జీవించగలవు. మరి పిల్లలు, ఈ పాటని మరొకసారి పాడతాము, మీరు కూడా పాడడానికి ప్రయత్నించండి. నా చిన్ని నోరుతో నా యేసు రాజుని గానములే పాడేదా. నా చిన్ని నోరుతో నా యేసు రాజుని గానములే పాడేదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికీ చూపేదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికీ చూపేదా. నా చిన్ని కాళ్ళతో నా యేసు రాజుని మార్గములో నడిచేదా. నా చిన్ని కాళ్ళతో నా యేసు రాజుని మార్గములో నడిచేదా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని రాకడని చూచేదా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని రాకడని చూసేదా. లల్లా 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 గానము చేసేదవా, యేసుని చూపెదవా, తన మార్గమందు నడిచెదవా. గానము చేసేదవా, యేసుని చూపెదవా, తన మార్గమందు నడిచెదవా. లల్లా 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 గానము చేసేదను, యేసుని చూపెదను, తన మార్గమందు నడిచెదను. గానము చేసేదను, యేసుని చూపెదను, తన మార్గమందు నడిచెదను. లల్లా 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 లల్లా. పిల్లలు, మీలో ఎంతమంది పుట్టినరోజు పార్టీలను ఇష్టపడతారు? అవును, అందరికీ ఇష్టమే. మిమ్మల్ని ఎవరైనా పుట్టినరోజు పార్టీకి పిలిచినప్పుడు ఆ పుట్టినరోజు పార్టీ జరిగేటి స్థలం యొక్క వివరాలు మీకు చెప్పనప్పుడు మీరు ఆ పార్టీకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. అప్పుడు ఆ పుట్టినరోజు పార్టీ యొక్క స్థలము, అక్కడికి వెళ్ళాల్సినటువంటి దారి యొక్క వివరాలు తెలుసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యము. మరి ఈరోజు పరలోకమునకు వెళ్ళే దారి గురించి మనము కంఠత వచనం ద్వారా నేర్చుకుందాం. నేను బైబిల్ గ్రంథము నుండి కంఠత వచనం చదువుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించండి. యోహాను 14:6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. ఈ చదవబడినటువంటి కంఠత వచనము బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క మాట. ఈ బైబిల్ గ్రంథంను 2 భాగాలుగా విభజించారు. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఇప్పుడు చదివినటువంటి కంఠత వచనము క్రొత్త నిబంధన గ్రంథంలోనిది. పిల్లలు, మరి యొక్క కంఠత వచనం నేను యాక్షన్ ద్వారా నేర్పిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. పిల్లలు, ఈ కంఠత వచనంలోని పదాలని నేను వివరిస్తాను, మీరు
మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసు నేనే మార్గమును. యేసు ప్రభువు పరలోకములో దేవునితో నివసించుటకు ఏకైక మార్గము. సత్యము. యేసు ప్రభువు మాట్లాడినప్పుడు కానీ, ఆయన ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు కానీ సత్యమే చెప్పాడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. జీవమును. యేసు ప్రభువు నిత్య జీవము ఇవ్వగలిగేటువంటి దేవుడు. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువు పరిశుద్ధుడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన సిలువలో తీసుకున్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి పరలోకమునకు ఏకైక మార్గము యేసుక్రీస్తే. పిల్లలు, మరి ఒకసారి నేను కంటత వచనాన్ని నేను నేర్పిస్తాను, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. యోహాను 14:6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. యేసు ప్రభువు పరలోకమునకు ఏకైక మార్గము, ఆయనే ఏకైక మార్గము అని చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నీవు ఆయనతో ఎల్లప్పుడూ ఉంటావనేటువంటి నిశ్చయతతో నీవు జీవించగలవు. నీ హృదయంలో యేసు ప్రభువు లేనట్లయితే యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించవచ్చు. అప్పుడు నీవు ఆయనను తెలుసుకున్నావనేటువంటి నిశ్చయతతో నీవు అనుదినము జీవించగలవు. పిల్లలు, కంటత వచనాన్ని మరో ఒకసారి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. యోహాను 14:6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. పిల్లలు, ఇప్పుడు ఈ కంటత వచనమును అందరం కలిసి చెప్పుకుందాము. యోహాను 14:6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. పిల్లలు, దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచి వాసనలు వస్తున్నాయి, ముక్కులో మంచి మంచి వాసన వెళ్తున్నాయి. మంచి బ్రెడ్ తయారు చేస్తున్నారు, మంచి మాంసము రోస్ట్ చేస్తున్నారు. ఊరంతట్లో మంచి మంచి వాసనలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా పిల్లలు? వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశస్థులు అందరూ పస్కా పండుగ చేసుకుంటున్నారు అన్నమాట. ఈ పస్కా విందుని దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం చేత వాళ్ళని చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ దేశస్థులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఆ ఒక సందర్భాన్ని గుర్తుంచుకోవడానికి దేవుడు ఈ పస్కా విందుని చేసుకోమని చెప్పేవారు అన్నమాట. అయితే వాళ్ళు అందరూ బాగా సిద్ధపడుతున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా మంచి వాసన వస్తుంది. మరి అంతేకాకుండా అక్కడ యేసు ప్రభు తన శిష్యులను కూడా దీన్ని సిద్ధపరచమని చెప్పాడు. అయితే వాళ్ళు సిద్ధపరిచారు, అన్నీ చేశారు. మరి అదే సమయంలో వాళ్ళకు ఒక స్థలం కూడా అవసరం కదా. ఒక గదిలోకి వెళ్ళి అందరు అక్కడ ఉన్నారు. కానీ అక్కడ యేసు ప్రభు సాధారణంగా ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అందరికి మంచిగా హ్యాపీగా సంతోషంగా ఎన్నో అద్భుత కార్యాలు చేయడము అలవాటు. ఇక్కడ వాళ్ళు
అందరి నుంచి దూరంగా ఉన్నారు, అందరి నుంచి వేరుగా ఉన్నారు, దూరము ప్రశాంతంగా ఉన్నది. కానీ వాళ్ళకి ఎప్పుడు ఉన్నట్లాంటి సంతోషము ఆనందం లేదు, కొంచెము దిగులుగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకి ఒక చాలా బాధకరమైన విషయం చెప్పాడనమాట. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను నిన్ను మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పగానే వాళ్ళందరూ అనుకున్నారు, అదేంటబ్బా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు, ఎందుకు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, మీలో ఒక్కరు నన్ను మోసం చేయబోతున్నారు, మీలో ఒక్కరు నన్ను అన్యాయంగా నన్ను ఇతరులకు వేరే వాళ్ళకి అప్పచెప్పబోతున్నారు, నా శత్రువులకి అప్పచెప్పబోతున్నారు అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఎవరబ్బా, ఎవరు చేయబోతున్నారు, ఏసయ్య నేనా అని కొంతమంది అడిగారు కూడా. అయితే యేసు ప్రభు యూదా ఇస్కరియోతు అని ఒక అతని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి ఆయనకు ఒక రొట్టె ముక్క ఇచ్చి యేసు ప్రభు చెప్పాడు, నువ్వేదైతే చేయబోతున్నావో వెంటనే చెయ్యి, త్వరగా చెయ్యి అని చెప్పాడు. అయితే మిగిలిన శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటబ్బా, ఏం చేయాలి, బహుశా పేదవాళ్ళకి భోజనాలు ఇవ్వమని చెప్తున్నాడేమో. ఎందుకంటే ఈ యూదా ఇస్కరియోతు ఏం చేసేవాడంటే, డబ్బు అంతటా ఆయన దగ్గరే ఉండేది, ఆయనే చూసుకునేవాడు అనమాట. ఏదన్నా కొనాలన్నా ఏమన్నా చేయాలన్నా ఆయనే చూసుకునేవాడు. అయితే బహుశా యేసు ప్రభు పేదవాళ్ళకి ఏమైనా భోజనాలు ఇవ్వమని చెప్పాడేమో, లేదా ఇంకా కొంచెం భోజనాలు తీసుకొని రమ్మని యేసు ప్రభు చెప్పాడేమో అని అనుకుంటున్నారు. అయితే ఈ సమయంలో యూదా ఇస్కరియోతు లెగ్సి వెళ్ళిపోయాడనమాట. యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే, నేను యేసు ప్రభుకి తెలియదేమో, ఏం చేయబోతున్నాను, ఏం జరగబోతుందో తెలియదేమో అని అనుకున్నాడు. కానీ నిజానికైతే యేసు ప్రభుకి అన్నీ తెలుసు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, యేసు ప్రభు శత్రువులను వాళ్ళతోని మాట్లాడి కొంచెం డబ్బు కోసము, అంటే వెండి ముక్కలు 30 వెండి ముక్కలకి యేసు ప్రభుని అప్పచెప్పడానికి ఒప్పుకున్నాడు. అయితే యూదా ఇస్కరియోతు అలా ఒప్పుకున్నాడని యేసు ప్రభుకి తెలుసు, ఇస్కరియోతుకి తెలుసు, యేసు ప్రభు మిగిలిన శిష్యులకి తెలియదు. యూదా ఇస్కరియోతు చేసినది తప్పు పిల్లలు, తను పాపం చేశాడు. మరి పిల్లలు, మీకు తెలుసా పాపం అంటే ఏంటో? పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, దొంగతనము, అబద్ధాలు, అసూయ, మోసం, ఇతరులను బాధ కలిగించడం. అసూయ అంటే నాకే కావాలి, వాళ్ళకెందుకుంది అని అనుకోవడం. మోసం చేయడం అంటే నిన్ను నమ్మిన వాళ్ళు నువ్వు మంచి చేస్తున్నావని నువ్వు వాళ్ళ దగ్గర నటిస్తుంటావు, కానీ వాళ్ళకి మోసం చేస్తుంటావు, వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటావు. అది ఎందుకు చేస్తావో తెలుసా పిల్లలు? బైబిల్లో ఏమని ఉందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది మన హృదయ యొక్క స్థితి అన్నమాట. మనం ఎప్పుడు మోసం చేస్తూ ఉంటాం. ఎందుకు? మన హృదయం అలాంటిది. అయితే పిల్లలు, మోసకరము అంటే ఏంటి? ఒకవేళ ఎవరైనా మీ మమ్మీ డాడీ ఏమో ఈ రోజు వీళ్ళు బాగా హోంవర్క్ చేసుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు అని అనుకుంటారు. నువ్వేమో పుస్తకం పట్టుకొని ఉంటావు కానీ చదువుకోవు. ఒకవేళ మీ టీచర్స్ ఏమో మీకు హోంవర్క్స్ ఇచ్చి ఏమైనా చేయమని చెప్పినప్పుడు నువ్వు హోంవర్క్ చేయకుండా ఆడుకోవడము, ఏమైనా నీ ఇష్టంగా ఉండడము. ఈ మధ్య అయితే ఆన్లైన్ క్లాసెస్లో కూర్చొని ఉన్నాము కానీ వినట్లేదు. కొన్నిసార్లు అలా చేస్తుంటారు కదా, అవి కూడా మోసకరమైనవే. మరి నీ హృదయ స్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఒకవేళ నువ్వు ఎక్కడైనా బయట రోడ్ మీద తప్పు చేస్తే పోలీస్ వాళ్ళు శిక్షిస్తారు, ఇంట్లో మమ్మీ డాడీ శిక్షిస్తారు. పాపము కూడా దేవుడు ఒక్క శిక్ష పెట్టాడు. అదేంటంటే మనం దేవుని నుంచి దూరం అయిపోతాం. అయితే ఈ మోసకరమైన పాపము, ఇట్లాంటి తప్పు పనులు యూదా కూడా చేస్తున్నాడు. అయితే యూదా ఈ తప్పు చేస్తున్నాడు అని వాళ్ళకి తెలీదు. అయితే యూదా బయటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత వస్తాడేమో అని అందరు అనుకుంటున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేశారంటే, అక్కడ ఉన్న మిగిలిన 11 మంది శిష్యులతో
యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో ఏమని చెప్పాడంటే, మీరు ఇంకా కొన్ని రోజుల తర్వాత, ఇంకా కొంతసేపటి తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే నేను వెళ్ళిపోయినప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు అలాగా ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ చాలా బాధగా ఉన్నారు. అరే, యేసు ప్రభు చెప్పేది చాలా బాగుంది, మేము ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్తున్నాడు, ఆయన మనల్ని నిజంగానే ప్రేమించాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాడు యేసు ప్రభు అని అది మాత్రం వాళ్ళకు మనసులో ఉండిపోయింది. అయితే యేసు ప్రభు వాళ్ళతో అన్నారు, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు మీ ఒకరినొకరు ప్రేమించినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ మీరు నా శిష్యులు అని తెలుస్తుంది అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు తన శిష్యుల్ని నిజంగానే చాలా చాలా ప్రేమించాడు. మరి నీకు తెలుసా పిల్లలు, దేవుడికి నువ్వంటే కూడా చాలా చాలా ఇష్టం. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ గురించి అన్నీ తెలిసిన దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడా, ఈ ప్రపంచం అంతటిని, పక్షులు, జంతువులు, చేపలు అన్నిటినీ నీ కోసమే సృష్టించాడు, నీ ఆనందం కోసమే సృష్టించాడు, నీ గురించి ఆలోచిస్తూనే సృష్టించాడు. మరి పిల్లలు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. అంటే ఎన్నడూ ఏ తప్పు చేయలేదు, ఎన్నడూ ఏ తప్పు తలంచలేదు, ఆయనలో తప్పు అనేది ఏమీ లేదు. అంత పరిశుద్ధమైన దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అది చాలా సంతోషకరమైన విషయం కదా. అవును, మరి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ శిష్యుల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఆ శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, మంచిగా కలిసి ఉండాలి, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి నా శిష్యులని తెలుసుకొని వాళ్ళు కూడా మీతో పాటు ఉండాలని ఆశిస్తారు అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా ఆ ప్రశ్న ఉండిపోయింది కదా. ఏంటది? యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆ ప్రశ్న ఉండిపోయింది. అయితే యేసు ప్రభుకి కొంచెం దగ్గరలో కూర్చొని ఉన్న పేతురు ఏమన్నాడంటే, యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనైతే నేను వెంబడిస్తాను యేసయ్య, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను నీతో పాటే వస్తాను యేసయ్య అని చెప్పాడైతే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు, తర్వాత నువ్వు నన్ను వెంబడిస్తావు, కానీ నేను వెళ్ళే చోటికి మాత్రం రాలేవు అని అంటే పేతురు అన్నాడు, లేదు 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 యేసయ్య, నీకు తెలియదు నా గురించి, నేను నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటే వస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు పేతురుకి ఒక చాలా విచారమైన విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పేతురు నువ్వు నేనెవరో తెలీదు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని నువ్వు నన్ను తృణీకరిస్తావు, ప్రజల మధ్య నువ్వు నన్ను తృణీకరిస్తావు అని చెప్పగానే పేతురు నిశ్శబ్దం అయిపోయాడు అనమాట. అందరూ యేసుప్రభు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ కూడా ఏమవుతుందబ్బా, ఎందుకు యేసుప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ మాతోనే ఉంటాడు అని అనుకున్నాము, మా ఉద్యోగాలన్నీ కూడా వదిలేసుకున్నాము అని అనుకున్నారు. కొంతమంది చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు, కొంతమంది ట్యాక్స్ కలెక్టర్స్, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవారు, ఇంకా ఒక అతనైతే సోల్జర్ గా పనిచేసేవాడు. మరి వీళ్ళందరూ సైనికులుగా ఉండి ఈ పనులన్నీ చేస్తున్న వారు ఇప్పుడు హఠాత్తుగా 3 సంవత్సరాలు యేసు ప్రభుతో నడుస్తూ జీవిస్తూ ఇప్పుడు యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని అంటే ఆశ్చర్యంగా ఉంటది కదా. వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు, బాధ వేస్తుంది వాళ్ళకి. యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే బాగుంటది, ఎందుకు ఇలా జరగాలి, ఇలాగే జరగాల, ఎందుకు ఇలా అవుతుంది అని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే యేసు ప్రభు వాళ్ళ బాధని గమనించి యేసు ప్రభు వాళ్ళతో ఒక విషయము చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీకు తెలుసా, నా తండ్రి యొక్క గృహంలో ఎన్నో గదులున్నాయి, ఎంతో స్థలం ఉంది, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీకు ముందు నేను అక్కడికి వెళ్ళి ఒక స్థలము సిద్ధపరుస్తున్నాను, ఆ స్థలం సిద్ధపరిచి మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని నాతో పాటు పరలోకానికి తీసుకెళ్తాను అని చెప్పాడనమాట. చెప్పి యేసుప్రభు వాళ్ళని ఓదార్చడానికి చెప్పారు. అయితే పిల్లలు, మీకు తెలుసా, నువ్వు నేను పరలోకానికి వెళ్ళడానికే యేసుప్రభు మార్గం తయారు చేశాడు.
మరి పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన పరలోకానికి ఏకైక మార్గం అని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ మనల్ని ఆయనతో పాటు ఉండడానికి తీసుకెళ్తాడని ఆ నిశ్చయతతో నువ్వు అనుదినము జీవించవచ్చు. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే, యేసు ప్రభుని నీ హృదయంలోకి నువ్వు చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు వెళ్ళగలవు అనే ఆ నిశ్చయత కలిగి ఉండగలవు. మరి ఇక్కడ శిష్యులకి యేసు ప్రభు ఆ నిశ్చయతనే అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అయితే వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సరే వెళ్తాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకటేసారి అందరం వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుని ఉండుంటారు కదా. అలాంటి ఎన్నో ఆలోచనలు బహుశా వాళ్ళకి వచ్చుంటాయి. అయితే వాళ్ళలో కూర్చున్న ఒక దేవుని యేసు ప్రభు శిష్యువు, తన పేరు తోమా. తోమా సడన్ గా నించొని అని అన్నాడు, యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, ఆ దారి మాకు తెలీదు, నువ్వు వెళ్తాను అని అంటున్నావు. మరి నువ్వు వెళ్ళిపోతే మరి మా సంగతి ఏంటి యేసయ్యా? అక్కడికి ఎలా వస్తాము? మాకు దారిని నువ్వే కదా చెప్పాలి, నువ్వే కదా సహాయం చేయాలి యేసయ్యా అని వెళ్ళిపోకముందు మాకు దారి చెప్పే యేసయ్యా, అప్పుడు మేము మిమ్మల్ని వెంబడించుకుంటూ ఆ దారి వెంబడి వచ్చేస్తాము అని బహుశా అలాగా అడుగుంటాడు. అయితే మాకు దారి తెలియదు యేసయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? మీరు ఈరోజు కంఠత వాక్యంలో అదే నేర్చుకున్నారు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి యేసు ప్రభు ఏం చెప్పాడో. యోహాను 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. దేవుని వాక్యంలో అలా రాయబడి ఉన్నది. మరి పిల్లలు, ఆ వచనం యొక్క అర్థము ద్వారా యేసుప్రభు వాళ్ళకి ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేనే మార్గము, తండ్రి అయిన దేవుని దగ్గరికి పరలోకానికి మార్గము నేనొక్కడినే, నా ద్వారా నేను పరలోకానికి రాగలవు. అంటే ఏంటి? ఆ మార్గము యేసు ప్రభువే. మరి యేసు ప్రభు ఆ మార్గము అని అంటే, ఆయన మనకి మార్గాన్ని సిద్ధపరిచి మనలను సత్యంలో నడిపించి మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మరి ఆ జీవితం ద్వారా మనం ఆయనతో ఎల్లప్పుడూ పరలోకంలో జీవించగలము. మరి అది సంతోషకరమైన విషయమా కాదా? చాలా సంతోషకరమైన విషయము. కానీ అదంతా జరగాలంటే దానికి ముందు యేసు ప్రభు కొంచెము ఒక పని చేయాలి. ఆ పని గురించే వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. యేసు ప్రభు ఏం చేశారో తెలుసా పిల్లలు? అదే రాత్రి కొంచెం సేపు తర్వాత కొంతమంది సైనికులు వచ్చి యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకెళ్లి బంధించారు. తనని కొట్టారు, శిక్షించారు, హింసించారు, ఎంతో అవమానించారు. అన్నిటికంటే భయంకరమైనది ఏం చేశారో తెలుసా పిల్లలు? యేసు ప్రభుని శిలువపై వేశారు, చేతులకు మేకులు కొట్టారు. యేసు ప్రభు ఆ రోజు రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఒక అద్భుతమైన విషయం జరిగింది. 3వ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. మరి బైబిల్లో ఏమని ఉందంటే, క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది దేవుని వాక్యం చెప్తుంది. అయితే యేసు ప్రభు తిరిగి లేచాడు, ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. యేసు ప్రభు మన శిక్ష ఎందుకు తీసుకోగలిగాడో తెలుసా పిల్లలు? ఎందుకంటే యేసు ప్రభు ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయనలో పాపము అనేది లేదు కాబట్టి ఆయన నీ బదులుగా, నా బదులుగా, నువ్వు నేను పొందవలసిన శిక్ష శిలువలో తీసుకోగలిగాడు. మన శిక్షను ఆయన తీసుకొని పరలోకానికి మనకి ఒక మార్గముగా యేసు ప్రభు తయారు చేశాడు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు పిల్లలు. మరి యేసు ప్రభు ఏకైక మార్గము, పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గముగా యేసు ప్రభు నీ కోసం, నా కోసం శిలువలో తన ప్రాణాలు ఇచ్చాడు. మరి పిల్లలు, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళిపోగలను, నేను దేవుని బిడ్డనే, నేను యేసయ్య బిడ్డనే అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది విషయాలు మనం చూద్దాము. ఇప్పుడు
ఈ పాప ఉన్నది కదా, ఈ పాప ఏమో ఎప్పుడు చర్చ్కి సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తుంది, అటెండెన్స్ అస్సలు మిస్ అవ్వదు. మరి తను పరలోకానికి వెళ్తుందా? లేదు. మరి ఈ పాప ఏమో దినము ఈ ప్రార్థన చేస్తుంది, మరి దేవునితో సమయం గడుపుతుంది. మరి తను పరలోకానికి వెళ్తుందా ప్రార్థన చేస్తున్నందుకు? లేదు. మరి ఈ పాప కూడా అనుదినము ప్రతి ఆదివారం ఎవరైనా కానుకలు అడిగిన చర్చ్లో కానుకలు ఇస్తుంది, బయట వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా అడుక్కుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, ఆకలితో ఉన్న వాళ్ళకి కూడా భోజనాలు పెడుతుంది. మరి తను పరలోకానికి వెళ్తుందా? లేదు. తను కూడా పరలోకానికి ఆ పనులు చేసినందుకు వెళ్ళదు. కానీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ అబ్బాయి యేసు ప్రభు పరలోకానికి ఏకైక మార్గము అని గ్రహించి, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా అని యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. మరి తను వెళ్తాడా? అవును, తను వెళ్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు. అంటే మనం ఏదైనా క్రియలు చేసి మంచి పనులు చేసి పరలోకానికైనా దేవునికి దగ్గర అవ్వలేము. ఆయన కృపచేత, అంటే ఆయన నిన్ను ప్రేమించి దేవుడే నీకొక మార్గము తయారు చేశాడు. ఆ మార్గమే యేసు ప్రభు. మరి పిల్లలు, ఈరోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడుగుతావా? ఆయన బిడ్డ అవ్వాలని కోరుకుంటున్నావా? మరి యేసు ప్రభు బిడ్డ అవ్వాలని నీ కోరుకుంటున్నట్లయితే నువ్వు ఈరోజు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగవచ్చు. నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. యేసయ్య, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నేను నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి యేసయ్య, నేను మిమ్మల్ని నా సొంత రక్షకునిగా కోరుకుంటున్నాను అని నువ్వు యేసయ్య నామంలో ఆమేన్ ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితము ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం ఏం చేస్తుందంటే, నిన్ను తప్పు పనులు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ నిరంతరము జీవించగలవు. మరి ఆ కొత్త శుభ్రమైన జీవితం కావాలంటే నువ్వు అలాగా ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే ఆయన వచ్చి మళ్ళీ ఆయనతో పాటు ఉండడానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు నువ్వు ఆయనతో ఎల్లప్పుడూ నువ్వు జీవించగలవు అని నిశ్చయతతో అనుదినము జీవించగలవు. మరి పిల్లలు, యేసయ్య మనకి ఎన్నో చేశాడు, తన ప్రాణాలను అర్పించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన యేసు ప్రభుని మన జీవితంలో ఆ మార్గము మనకు తెలియపరిచినందుకు మనం యేసయ్యకు వందనాలు చెప్తామా? మరి చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసి యేసయ్యకి వందనాలు చెప్తాం. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి మమ్మల్ని అందరినీ దీవించి మీరే మార్గము, మాకు ఆ మార్గాన్ని తెలియపరిచినందుకు, మరి మాకు మా మనోనేత్రాలని తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు వందనాలు. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అబ్బా, ఇదేంటబ్బా, ఎవడన్నా సగం మ్యాప్ ఇస్తాడేంటి? ఎప్పుడైనా ఫుల్ మ్యాప్ ఇవ్వాలి, కానీ వీడు కూడా సగమే ఇచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అస్సలు ఏమీ అర్థం కావట్లేదబ్బా. చాలా చిరాగ్గా ఉంది నాకు. హాయ్ అక్క. హాయ్ గోల్డీ. ఇక్కడేం చేస్తున్నావు అక్క? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. నేనేంటంటే ఒక్క నిమిషం అక్క. ఏమైంది గోల్డీ, ఎందుకట్లా దాచుకుంటున్నావు? ఏం లేదక్క. అక్క, ఏమైందక్క? ఏం వెతుకుతున్నావు? నేను ఒక దారి వెతుకుతున్నాను గోల్డీ. అసలు ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందక్క, నాకు ఇంటి దగ్గర ఊపిరాడక ఇక్కడ గాలి తీసుకుందాం, ఊపిరి తీసుకుందాం అని వచ్చానక్క. అవునా? మనం ఊపిరి తీసుకుంటున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా ప్లేస్ ని? ఎంజాయ్ చేస్తున్నాను అక్క, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అక్క. అక్క ఆగోండి. అక్క, నీ చేతిలో ఏంటక్క అది? నాకు
నా దగ్గర ఒక మ్యాప్ ఉంది గోల్డీ, కానీ సగమే ఉంది గోల్డీ. ఓ. చూడు సగం మ్యాప్ ఉంది. అవునవునక్క, నాకు సరిగ్గా దొరికింది. ఉందక్క. ఈ మ్యాప్ చూసుకొని ఇంత దూరం వచ్చాను. ఇక్కడ నుండి ఇంక సగం దూరం వెళ్ళాలి. ఆ. అందుకే దారి ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓహో, చూసుకుంటూ వెళ్దామని. అవునా ఉమ్, అక్క? ఆగోండి. మరి ఈ మ్యాప్ పనికిరాదక్క నీకు. ఎందుకోండి? పనికిరాదు. ఎందుకలా? చూడు చూడు మ్యాప్ చూడు, ఒకలాగా అక్క దగ్గర నుంచి తీసేసుకోవాలి. అక్కకి ఇది పనికిరాదు. అక్క, ఆగోండి. ఆ మ్యాప్ పడేయక్క. ఎందుకోండి? ఎందుకు పడే అంటున్నావు? అది నీకు పనికిరాదక్క. లేదు గోల్డీ, నువ్వు కూడా నా దగ్గర నాతో పాటు వచ్చినావు అనుకో, ఇద్దరం కలిసి మనం వెళ్ళొచ్చు. అక్క ఒక పని చేద్దాం అక్క. ఆ మ్యాప్ నువ్వు నాకు ఇచ్చాక నేను తీసుకెళ్లి పడేస్తా. ఎందుకు గోల్డీ పడే 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 అంటున్నావు అప్పటి నుండి? ఎందుకంటే అది సగం మ్యాప్ ఏం పనికొస్తుందక్క. అట్లీస్ట్ సగం దూరం కైనా వెళ్ళొచ్చు కదా, అక్కడ నుండి ఎట్లనో కనుక్కొని వెళ్ళొచ్చు. అక్క, గోల్డీ సగం దూరం వెళ్ళి ఏం చేస్తాం అక్క? ఏం చేయలేం. పడే అక్క, ఇది ఇక్కడ నాకు ఇయ్య పడేస్తాను. వద్దులే గోల్డీ, ఎలాగైనా ఈ సగం దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా ఇంకా సగం డిస్టెన్స్ ని ఎక్కడుందో వెతుక్కొని మరి వెళ్ళొచ్చు గోల్డీ. నువ్వు నాతో పాటు రా, వెళ్దాము. ఓర్ నాయనో, నేను నీతో పాటు రావాలా? నిజంగా? అవును, అక్క నన్ను రమ్మంటున్న వీటక్క. మంచి ప్లేస్ గోల్డీ, మంచి ప్యాలెస్, చాలా బాగుంటది. అక్కడ దారి వెళ్ళడానికి నాకు దారి తెలియడం లేదు, అందుకని ఏం మ్యాప్ అక్క అది? ప్యాలెస్ కా? అయ్యో, ఇదేంటప్పా సేమ్ నా మ్యాప్ లాగానే ఉంది. అక్క, అది ఇవ్వక నేను పడేస్తాను. ఇది పడేయడానికి కాదు గోల్డీ. ఆ. మ్యాప్స్ ఎందుకుంటాయి తెలుసా నీకు? ఎందుకు? మ్యాప్ చూసుకొని దారి వెతుక్కొని వెళ్ళడానికి మ్యాప్ ఉంది. ఆహా ఆహా, ఓహో, దారిని చూపిస్తుంది మ్యాప్. ఓహో. అక్క, ఆ అయితే అయితే ఆ నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? నిజంగా? వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాము. సరే అక్క, దా అక్క, వెళ్దాం అక్క. వెళ్దామా? ఆ అక్క, మధ్య దారిలో వెళ్ళి మ్యాప్ తీసేసుకుంటా. అక్క వెళ్దాం అక్క, దా. పద పద వెళ్దామా? అక్క. అక్క, గోల్డీ, ఏంటక్క ఈ జాగ్రత్త. రాయి ఏంటక్క ఇంత పెద్దగా ఉంది? గోల్డీ, దీన్ని దాటుకొని వెళ్ళాలి. మ్యాప్ ప్రకారం అలానే చూపిస్తుంది. ఓర్ ఈ నాయనో. రాయిని దాటుకొని వెళ్ళాలి. అక్క, జాగ్రత్త, పడిపోయినాం అనుకో అంతే. అక్క, పడిపోయినామంటే ముక్కలు కూడా దొరకవు అక్క. 2 ముక్కలు 4 ముక్కలు కాదక్క. అక్క, గోల్డీ, అక్క వెళ్ళిపోదాం అక్క, దా. లేదు గోల్డీ, మ్యాప్ ఉంది, ఇంత దూరం వచ్చాము, మ్యాప్ ఉంది కాబట్టి అట్లీస్ట్ దీన్ని దాటుకొని వెళ్ళిపోతే మనం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏం చేస్తాం? మ్యాప్ ఇవ్వదేంటి అక్క? మ్యాప్ ఇచ్చే అక్క. ఏంటి గోల్డీ, మ్యాప్ ఇవ్వు మ్యాప్ ఇవ్వు మ్యాప్ ఇవ్వు అంటున్నావు? పడేస్తానక్క. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మనకు డేంజర్ అక్క. ఏం డేంజర్ లేదు, పదా మనం పోదాం. పద పద. అక్క, 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 నాకు అక్క భయం వేస్తుంది. ఇంకా భయం ఏంటి గోల్డీ, నీకు ఇంత దూరం అక్క, వచ్చాము. అక్క, అక్క భయం వేస్తుంది అక్క. అక్క, అక్క భయం వేస్తుంది అక్క. అక్క, 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 అక్క. ఏమైంది? ఆ, మ్యాప్ పడిపోయింది. ఓరి నాయనో. ఇప్పుడు అక్క, ఎలా వెళ్దాము? అక్క, అక్క, నాకు భయం వేసింది అక్క. అందుకే అక్క. సారీ అక్క. అక్క, సారీ అక్క. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం గోల్డీ? అక్క, సారీ అక్క. మ్యాప్ లేదే. అవునక్క, చెప్పు. మన మ్యాప్ పడిపోయింది కదా. ఎట్లా వెళ్తాం అక్క? ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకు? ఆ. ఇంకొక మ్యాప్ ఉంది కదా. ఎక్కడా? ఇద్దో. అక్క, గోల్డీ, ఏంటక్క నీకెలా తెలుసక్క మ్యాప్ ఉందని? నువ్వు ఫస్ట్ దాచినప్పుడే నేను చూసేసా. ఆ, అవును. అంటే అది తెలిసి కూడా నువ్వు నన్ను తీసుకెళ్తున్నావా? అవును గోల్డీ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, అందుకే నేను అక్కడికి ఎలాగైనా తీసుకుని వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఊర్రాయిలో ఎంత పని చేసేసాడు రా బాబు. ఊర్రాయిలో. అక్క, అక్క, సారీ అక్క. అక్క, గోల్డీ, ఏడవకు గోల్డీ. అక్క, అక్క, సారీ అక్క. ఏడుస్తున్నావు, వద్దు, అక్క, నిన్ను నీ గోల్డెన్ హార్ట్ ని
చాలా దా, మంచిది అక్క. దా, I వెళ్దామా? love you అక్క. I love you, I love you Goldie. అక్క. Love you so అక్క వెళ్దాం much. అక్క. ఏడవకు, Goldie. వెళ్దాం అక్క. దా. వెళ్దాం, వెళ్దాం. పద, పద. ఆహా, అక్క. ఆ, Goldie. ఎంత బాగుంది అక్క ప్యాలెస్. చాలా బాగుంది కదా అక్క ఆ, Goldie. ఇక్కడ భోజనం ఫ్రీయా? ఫ్రీ. అవునా? అవును, నీకు అంతా? ఏం కావాలో తినొచ్చు. అవునా అక్క? అబ్బో థ్యాంక్ యూ అక్క. అయితే ఆ మ్యాప్స్ ఎవరైతే చూసుకుంటూ వస్తారో వాళ్ళకేనా అక్క? ఆ దారిలో వచ్చిన వాళ్ళకేనా? అవును గోల్డీ, దారిని చూసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇక్కడికి, లేకపోతే ఎంట్రీ లేదు. అంటే మ్యాప్స్ ని వాడుకొని చూసుకొని దారిలో వచ్చిన వాళ్ళకేనా అక్క? అవును. అబ్బో అక్క మనం చాలా చాలా తినాలక్క. వెళ్ళవా? అబ్బో అక్క పువ్వులు చూడక్క. చాలా బాగున్నాయి కదా. షాబరీబా, చాలా బాగుందక్క. ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆనందంతో ఏమేమో సంతోషం వచ్చేస్తుందక్క. అవునా? అక్క ఆ, నువ్వు చాలా మంచిదానివి అక్క. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తిందాము బాగుంది అంటే నువ్వు ఎంత ఏడుస్తున్నావు. ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చావు అక్క. ఐ లవ్ యూ అక్క. అక్క వెళ్దామా అక్క? ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ దా చేద్దాం. అక్క. థ్యాంక్ యూ అక్క. అక్క మరి పిల్లలకి బాయ్ చెప్పే. బాయ్ 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 పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. బాయ్. అలాగా చేయకండి. సారీ అక్క. బాయ్ ఏమైంది? బాయ్ చెప్తున్నావు, ఏడుస్తున్నావు ఇక్కడ. బాయ్ చెప్తున్నాను. బాయ్. పిల్లలు ఎంజాయ్ చేశారా? గోల్డీ దగ్గర సగం మ్యాపే ఉన్నది. ప్యాలెస్ కి వెళ్ళడానికి ప్యాలెస్ గురించి ఏ వివరాలు లేవు, కానీ అక్కకైతే ప్యాలెస్ వివరాలన్నీ తెలుసు. ప్యాలెస్ కు వెళ్ళడానికి ఆ మ్యాప్ యూజ్ చేసుకుని ఆ దారిలోనే వెళ్తే ప్యాలెస్ కి ఎంట్రీ ఉంటుందని తెలుసు. అక్కడికి వెళ్ళి ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయం కూడా అక్కకి తెలుసు. గోల్డీ అక్కను మోసం చేస్తున్నప్పటికీ అక్క గోల్డీని ప్రేమించి ఎలాగైనా గోల్డీని ప్యాలెస్ తీసుకొని వెళ్ళాలని ఆశపడింది, తీసుకొని వెళ్ళింది. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే యేసు ప్రభువే పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం అని నీకు తెలుసు. నీవు కూడా నీ స్నేహితులను, నీ బంధువులను, నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువే పరలోకానికి ఏకైక మార్గం అని నీవు చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళగలరనే నిశ్చయిత కలిగి జీవించగలరు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో లేకపోతే నీవు ఇప్పుడే యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగవచ్చు. నీవు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. యేసయ్యా, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపపు శిక్షను నువ్వు సిలువలో తీసుకొని నీవే ఏకైక మార్గము అని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోకి రండి యేసయ్యా అని నీవు కోరుకోవాలి. అది నీ ఇష్టం. నువ్వు కావాలంటే కోరుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు. నువ్వు అలా యేసయ్య నామంలో ఆమేన్ అని నువ్వు ప్రార్థించినప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నీవు కూడా పరలోకానికి వెళ్తావు అనే నిశ్చయిత కలిగి జీవిస్తావు. పిల్లలు, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనం 5 విషయాలు నేర్చుకున్నాము. అవును పిల్లలు, యేసు ప్రభు మంచి కాపరి అయి ఉన్నాడు, జీవపు రొట్టె అయి ఉన్నాడు, పునరుద్ధానము జీవమును ఆయనే అని నేర్చుకున్నాము, వెలుగు కూడా ఆయనే అని నేర్చుకున్నాము. మరి ఈరోజు నేనే మార్గము, సత్యము, జీవమును అని కూడా నేర్చుకున్నాము. మరి యేసు ప్రభు ఇన్ని విధాలుగా మనకు దీవెనకరంగా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తనను తను బయలుపరుచుకున్నాడు. మరి యేసు ప్రభు తనను తను మనకు బయలుపరుచుకున్నందుకు మనం యేసయ్యకి వందనాలు చెప్పి స్తుతిద్దాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మన సండే స్కూల్లో ముగించుకుందాం. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎన్నో ఆత్మీయ పాఠాలను మాకు నేర్పించినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వారం అంతట్లోనే కాకుండా మీరు అక్కడ సమీపంగా ఉందని తెలిసి మీరు వచ్చే వరకు మేము సిద్ధంగా ఉండి మీకోసం జీవించుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు.